తక్కువ కాలంలోనే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ మరి ఎన్నికల ముందొచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ కలిపిన మా సోదరుడు స్థానిక శాసనసభ్యులు మడక్సిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారికి, ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే 10 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగానే మరి ఇది ఒక ప్రాంతం అంటే ఒక కర్ణాటక బార్డర్ ప్రాంతము, చాలా వెనకబడిన ప్రాంతము. ఆ ప్రాంతాల్లో అతి తక్కువ కాలంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించిన వ్యక్తి శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ స్వయాన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారే ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి వరాలు కురిపించారు. ఎందుకంటే ఈ ఉమ్మడి జిల్లా అంటేనే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం. ఈ రోజు తాగునీరు సాగునీరు ఈ జిల్లాకు అందుతున్నాయంటే ఆ విజనరీ లీడర్ మాండేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఒక పక్క గొల్లపల్లి రిజర్వాయర్ కావచ్చు, కియా మోటార్స్ కావచ్చు, మళ్ళీ ఈ ప్రాంతానికి ఆ మడక్సిర ప్రాంత ప్రజలు ఎక్కువగా కోరుకుంటుండేది మాకు నీరు కావాలనేది ఈ ప్రజల ఆకాంక్ష. మరి నిజంగా ఎంఎస్ రాజు గారు, ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారు నిరంతరము మా హెచ్ఎన్ఎస్ కాలువ ఎప్పుడు పూర్తి అవుతుందని ఒక ఇరిగేషన్ మినిస్టర్ గారితో కావచ్చు, మన లోకేష్ బాబు గారితో కావచ్చు నిరంతరం పోరాటం చేస్తారు. ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల సమయంలో మడకశిరకు చివరి ఎకరం వరకు నీళ్లు ఖచ్చితంగా అందజేస్తామనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో ఒక్క తోటలు ఎక్కువ, ఒక్క తోటలకు ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్వయానే ఇక్కడ ఒక ఒక్క మార్కెటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసి దాని మార్కెటింగ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఇక్కడ పెట్టాలని కూడా అన్నారు. అదేవిధంగా మరికొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడికి రాబోతున్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. మడకశిర కూడా అందులో కీలకంగా మరి జిల్లాలోనే ఎక్కువగా అభివృద్ధి జరుగుతుంది. ఏదంటే మా సోదరుడు పోరాట వీరుడు పోరాటం చేసి ఎక్కువగా నిధులు తీసుకొచ్చుకొని ఈరోజు ఒక పక్క ఎంపీ గారితో, ఒక పక్క మంత్రులతో అందరితోనూ తీసుకొచ్చి ఈరోజు మడకశిర రూపురేఖలు మారుస్తున్నారు. అంతేకాకుండా ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నారు, ఒక పక్క మరి అగ్రికల్చర్, సోలార్, ఒక పక్క సోలార్. ఎందుకంటే జిల్లాలో మొట్టమొదటిగా ఇప్పుడు ఎక్కువగా నిధులు తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే ఎంఎస్ రాజు గారు అని చెప్పాలి. సూర్య గారు కావచ్చు, సూర్య గారి వల్ల ఇప్పుడే మన పవర్ మినిస్టర్ గారు చెప్పారు ఎంత వల్ల ఉపయోగం అనేది, దానివల్ల కూడా సంపద సృష్టించగలం అనేది. అంటే ఎవరైతే సోలార్ పెట్టుకొని వారికి కావాల్సిన ఇంటి కరెంటు వాడుకుని అదనంగా ఉన్న కరెంటుని మళ్ళా వాళ్ళకి సంపద రూపంగా చూపించాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రెన్యూర్ ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఇక్కడ అనేక పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. అంతేకాకుండా మరి ఎమ్మెల్సీగా తిప్పేస్వామి గారు కూడాను, మరి ఎంఎస్ రాజు గారు నా దగ్గర వచ్చినప్పుడు కూడా ఒకటే పోరాటం, మా ఎంజేపీ స్కూల్ ఏం చేసావు తల్లి, ఎంజేపీ స్కూల్ ఏం చేసావని స్వయాన దానికి కూడా ఆ ఎంజేపీ స్కూల్ కూడా వచ్చే సంవత్సరం పిల్లలకు అంకితం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అదే విధంగా ఈ రోజు ఎంఎస్ రాజు గారి గురించి చెప్పాలంటే గతంలో మరి మడక్సిరాకు వస్తారని కూడా అనుకోలేదు. అతి తక్కువ కాలంలో ఎన్నికల ముందులో మడక్సిరా సీట్ తీసుకొని మరి ఈరోజు నాయకులందరితోనూ మమేకమైపోయి అభివృద్ధిగా పనిచేస్తున్న మా సోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.